తమ గ్రామంలో చెరువుల ఆక్రమణను అరికట్టాలని కోరుతూ రాగోలు గ్రామస్తులు ధర్నా చేపట్టారు. గతంలో తమ గ్రామంలో 14 చెరువులు ఉండేవని ఒక్కొక్కటిగా ఆక్రమణలకు గురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. 60 ఎకరాల్లో ఉండే రాగోలు పెద్ద చెరువు ఆక్రమణలతో 20 ఎకరాలు మిగిలిందన్నారు. చెరువులన్నీ ఆక్రమణలకు గురవుతూ ఉండడంతో ఉపాధి హామీ పనులు చేసేవారికి కూడా ఉపాధి లేకుండా పోతోందని వాపోయారు. రాగోలు చెరువులు ఆక్రమణపై కలెక్టర్కు ఫిర్యాదు కూడా చేశామని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రాగోలు గ్రామంలోని ఆక్రమణకు గురైన చెరువులను కాపాడాలని కోరారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గేదెల వెంకటరమణ. మాది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం మండలం రాగోలు గ్రామం. మా ఊర్లో సుమారు 14 చెరువులు ఉన్నాయి. అందులో చెరువు భాగంగానే ఈ చెరువు పెద్ద చెరువు అంటాం. ఇది సుమారు 60 ఎకరాలు ఉంటుంది. దీంట్లో ఇప్పుడు 60 ఎకరాలది కూడా 20 ఎకరాలు కూడా నేటికి ఇప్పుడు లేదు. ఆ రకంగా ఈరోజు దీన్ని ఆక్రమణలో జరిగింది. గ్రామ పెద్దల దృష్టిలో పెట్టామో ఆ తర్వాత అందరూ కూడా దీని మీద తర్వాత ఉపాధి పనులకు కూడా ఉపాధి లేకుండా భవిష్యత్తులో జరుగుతుంది. తర్వాత భావితరాలకు మన చెరువులు ఉన్నాయా లేవా అన్నట్టుగా ఇక్కడ జరుగుతుంది. ఇదే కాకుండా అన్ని చెరువులు కూడా కబ్జాకు అయిన చెరువులన్నింటినీ తీసి అలాగే మా ఊర్లో ఉన్న రైతులు ఆ తర్వాత మా ప్రజలందరూ కోరుకున్నది ఒకటే, ఈ చెరువులన్నింటినీ ఆక్రమంగా ఎవరైతే చేశారో దాన్ని తీసి బోర్డులు పెట్టించి తర్వాత మా ఉపాధి హామీ ప్రజలందరికీ ఉపాధిని ఇస్తారని ఈ ప్రజలందరి తరఫున మా యువత తరఫున మా అందరం కలిపి కోరుకుంటున్నాం. మీ అందరూ మీడియా ద్వారా ప్రజలందరికీ ఈ సమస్య తర్వాత మన గ్రీవెన్స్లో కూడా మనం వెళ్ళాం. గ్రీవెన్స్లో కూడా సేమ్ మన కలెక్టర్ గారి దగ్గర ఇదే విషయాన్ని మేము చెప్పాం. వాళ్ళు కూడా ప్రభుత్వం కూడా ముందుకు వస్తుందని అన్నారు. నేటి ప్రభుత్వం కానీ తర్వాత ఈ పాలకులు కానీ దీన్ని పట్టించుకొని తర్వాత దీన్ని అన్ని చెరువులు కూడా తాగునీటికి సంబంధించిన చెరువులు ఉన్నాయి. పశువులు అందులో నీళ్ళు తాగుతాయి. అన్ని రకాలుగా దీన్ని మేము వాడుతుంటాం. బట్టలు తగ్గడానికి కానీ స్నానాలకు కానీ అన్ని రకాలుగా వాడుతున్నాం. భవిష్యత్తులో చెరువులు ఈ రకంగా అందరూ దీన్ని ఆక్రమించుకోవడం వల్ల భవిష్యత్తులో చెరువులు ఉండకుండా పోతున్నాయి. దీన్ని పరిరక్షించాలని భావితరాలకి చెరువులు ఉండాలని కోరుకుంటూ మీ ద్వారా మీడియా ద్వారా మేము అందరం తెలియజేసుకుంటున్నాం. ఇంతకుముందు రెవెన్యూ డిపార్ట్మెంట్కి కానీ ఇక్కడ కార్యదర్శికి కూడా మేము అందరం దృష్టిలో పెట్టడం జరిగింది. వాళ్ళు ఇంతకుముందు గ్రీవెన్స్కి ఇస్తే వచ్చారు, ఫోటో తీసుకున్నారు, వెళ్ళిపోయారు తప్ప దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులు చూసి మొత్తం మన పూరా విస్తీర్ణాలు తీసేసి దీన్ని బౌండరీ పెట్టి ఫిక్స్ చేసేసి బోర్డులు పెట్టాలని ఈ ప్రజలందరం కూడా కోరుకుంటున్నాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు గేదెల వెంకటరమణమూర్తి. మాది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం రాగోలు గ్రామం అండి. ఇది రాగోలు పెద్ద చెరువు సమస్య కాదు, మన ఊర్లో చెరువులన్నీ సమస్యలు. ఇప్పుడు ఉంటున్నది రాగోలు పెద్ద చెరువు. దీని సర్వే నెంబర్ 133. దీని పూరా విస్తీర్ణం సుమారు 60 ఎకరాలు. దీన్ని అలా కబ్జా చేసి మన చెరువులో కొరకట్టేసి మన దిగువ రైతులకి నీరు లేకుండా రెండో పంటకి హానికరం చేసి భూగర్భ జలాలు అలాగ ఇంకిపోతుంటే బోర్లు నూతుల్లో నీరు లేకుండా సన్నకారు రైతులు మేమున్నాం. ఇక్కడ ఇంచుమించు 400-500 జనం ఉంటాం. వాటికి ఇబ్బంది పెడుతుంది. దీన్ని పూరా అంటే ఎప్పటిలాగా పూర్వం ఎంత విస్తీర్ణం ఉందో అంత విస్తీర్ణము, అలాగే చెరువుకు వచ్చే దారులు కానీ అన్ని చెరువులు కూడా
అలా చేస్తూ నా పేరు గేదెల శ్రీనివాసరావు అండి, ఎక్స్ వార్డు మెంబర్ను.